బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరనున్నాయి. ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు ఈ రోజు పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. మొత్తం 12,702 గ్రామాల్లో ఉదయం 10:30 ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందుకోసం పంచాయతీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాలు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో జరగనున్నాయి. ముందుగా వార్డు సభ్యులతో అధికారులు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం సర్పంచ్, ఉప సర్పంచ్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజ్యాంగంపై విశ్వాసం ఉంచుతూ గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయనున్నారు. ఇక ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత కొత్త సర్పంచ్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ మొదటి సమావేశాన్ని నిర్వహించనున్నారు. తమకు ఎన్నికల్లో ఓటేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూ పాలకవర్గం తీర్మానం చేయనుంది. ఇక మరోవైపు గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, రైట్ వెన్నెల, తెలంగాణలో కొత్త పంచాయతీలకు సంబంధించి కూడా పాలక వర్గాలు కొలువుదీరనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 12,702 గ్రామ పంచాయతీలో నూతన పాలక వర్గానికి సంబంధించి కూడా ప్రమాణ స్వీకారోత్సవం కొనసాగుతా ఉన్నది. ఉదయం 10:30 గంటలకు సంబంధించి కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి కార్యక్రమానికి సంబంధించి కూడా జరుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా ఇందుకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారిగా నూతన పాలక వర్గాలకు సంబంధించి కూడా ప్రమాణ స్వీకారం చేయించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకుంది. ఇక ఈ రోజు తేదీని కూడా ఖరారు చేసిన నేపథ్యం కావచ్చు. 10:30 గంటల నుంచి కూడా ఆ గ్రామాల్లో సర్పంచ్లు, వార్డు సభ్యులు, ఏదైతే ఉప సర్పంచ్లకు సంబంధించి కూడా ప్రమాణ స్వీకారం కొనసాగుతుంది. ముందుగా వార్డు సభ్యులతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత సర్పంచ్, ఉప సర్పంచ్ అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి నూతనంగా ప్రమాణ స్వీకారం బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈరోజు తొలి సమావేశాన్ని కూడా నిర్వహించనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు పాలక వర్గాలకు సంబంధించి కూడా నూతనంగా కొలువుదీరవాయి కాబట్టి 2 ఏళ్లకు సంబంధించి కూడా పాలనా పరంగా కూడా తీసుకోవాల్సిన కార్యక్రమాలు కావచ్చు, తాగునీటి వసతులకు సంబంధించి కావచ్చు, పారిశుద్ధ్యానికి సంబంధించిన అంశాలపైన కూడా ఈ రోజు నూతన పాలక వర్గాల్లో సమావేశంలో కీలకమైన చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఇంకా ఏదైతే ఇప్పటి వరకు 2 సంవత్సరాల తర్వాత ఎట్లాంటి నిర్ణయాన్ని తీసుకోవాలి, తక్షణ సమస్యల పైన కూడా పారిశుద్ధ్య సమస్యలు కావచ్చు, గ్రామంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇక కేంద్రం నుంచి నిధులు రావాలి. కాబట్టి 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు కేంద్రం నుంచి కూడా గ్రామ పంచాయతీలు నూతన పాలక వర్గం కొలువుదీరాయి కాబట్టి కేంద్ర నిధులు వస్తే వాటిని ఏ విధంగా గ్రామాలకు సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఖర్చు చేయాలి, గత పాలకులు చేసిన అభివృద్ధితో పాటుగా నూతనంగా ఏ విధంగా కొన్ని కార్యక్రమాలు తీసుకోవాలి, అన్నిటిపైన కూడా తొలి సమావేశం జరగబోతుంది. సమావేశాలకు సంబంధించి కూడా ఈ కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు నూతన పాలక వర్గానికి సంబంధించి కావచ్చు. ఎందుకంటే 2 ఏళ్ల నుంచి కూడా గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగింది. అది అంటీ ముట్టనట్టుగా కూడా స్పెషల్ ఆఫీసర్లు అక్కడ పనిచేసిన నేపథ్యం కావచ్చు. ముఖ్యంగా గ్రామాలు కాబట్టి వీధి దీపాలు, పారిశుద్ధ్య సంబంధించి తాగునీటి సమస్య కావచ్చు, ఇతర ఏదైతే అంశాలన్నిటిపైన కూడా కుంటుపడ్డ నేపథ్యం కావచ్చు. ఇప్పుడు నూతనంగా కొలువుదీరారు కాబట్టి వీళ్ళకి సంబంధించి ఆ కార్యక్రమాలపైన కూడా దృష్టి సారించాలి కాబట్టి అధికారులు కావచ్చు, ఇక పై అధికారులకు సంబంధించి కూడా ఇవే అంశాలను నూతన పాలక వర్గానికి దిశానిర్దేశం చేయనున్నారు. ఇక వాళ్ళంతా కూడా ఈరోజు సమావేశమైన తర్వాత పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి కూడా గ్రామాల్లో అభివృద్ధి పదం వైపు కూడా నూతన పాలక వర్గాలు వెళ్లనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఇప్పుడైతే ప్రమాణ స్వీకారం కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉన్నది. ఇక వీళ్ళ ఏదైతే ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి కావచ్చు, ఇక ఒకేసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకేసారిగా ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు కాబట్టి అందుకు అనుగుణంగా కూడా పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ ఆవరణతో కూడా పూర్తిగా ముస్తాబైంది. ఇక భద్రతా పరమైన కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైనా ఇతర ప్రతిపక్షాలకు సంబంధించి కావచ్చు, ఓటమి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా మరోసారి ఈ దాడి చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటన్నిటికీ అనుగుణంగా కూడా పోలీసు భద్రతా నడుమ కూడా ప్రమాణ స్వీకారోత్సవం కొనసాగుతా ఉన్నది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.